ఎజ్రా గ్రంథంలో మనము మొదటి అధ్యాయము 2వ వచనంలో చూచినప్పుడు రాజైన కోరేషు ప్రపంచమందలి సకల ప్రజలను దేవుడు నా వశానికి అనుగ్రహించాడని చెప్పాడు. ప్రపంచ చరిత్రలో దేవుడు ప్రజలను తన వశమునకు అనుగ్రహించినటువంటి రాజుల వశానికి ప్రపంచమంతటిని అనుగ్రహించిన సందర్భాలు సుమారు 7 మనకు కనిపిస్తాయి. వాటి వివరాలు కూడా మనం నేర్చుకోవడం అవసరంగా ఉంది. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 1800 నుండి 1400 సంవత్సరాల వరకు ఐగుప్తీయులకు దేవుడు ప్రపంచమును పరిపాలించినటువంటి అధికారాన్ని అనుగ్రహించాడు. ఆ దినాలలోనే యోసేపు ఐగుప్తుకు చెరకు వెళ్ళుట అనే విషయాలు మనం ఆదికాండ గ్రంథంలో 36వ అధ్యాయం నుండి మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో యాకోబు ఆయన కుమారులు ఐగుప్తుకు చెరకు వెళ్ళి చెరలో 400 సంవత్సరాలు ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు దేవుడు ప్రపంచమును పరిపాలించే అధికారాన్ని ఐగుప్తీయులకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే మోషే ద్వారా వారు విడిపించబడ్డారో ఐగుప్తు నుండి, ప్రపంచ అధికారాన్ని ఐగుప్తీయులు కోల్పోయారు. తర్వాత రెండవదిగా అష్షూరియులకు క్రీస్తు పూర్వము 900 సంవత్సరం నుండి 606 దాకా దేవుడు ప్రపంచ అధికారాన్ని అనుగ్రహించాడు. అందులో కూడా దేవుని ప్రజల యొక్క స్థితి ఉండుట మనం గమనించగలము. 10 గోత్రముల ఇశ్రాయేలు వారు అనగా ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు వారు తమ రాజ్య ప్రాంతంలో యెరూషలేము దేవాలయము లేని కారణాన ప్రజలు యెరూషలేముకు అనగా దక్షిణ రాజ్యానికి వెళితే ప్రజల మనసు మారిపోతుందేమోనని దానులోను బేతేల్లోనూ 2 దూడలను పెట్టి దూడలనే మీరు పూజించుకోండి అని ప్రజలందరినీ విగ్రహారాధికులుగా మార్చారు. వారిని పరిపాలించిన 19 మంది రాజులు కూడా విగ్రహారాధికులయ్యారు. అందుచేత దేవుడు వారిని క్రీస్తు పూర్వం 732లోను 721లోను 2 విడతలుగా అష్షూరుకు చెరకు పంపించు నిమిత్తమై ప్రపంచ అధికారాన్ని అష్షూరియులకు అప్పగించాడు. అష్షూరి యొక్క క్యాపిటల్ నినివే పట్టణం. అదే మనము యోనా గ్రంథంలో చూస్తాము. నా ప్రజలు నినివే క్యాపిటల్ అయినటువంటి అష్షూరుకు చెరకొస్తున్నారు కాబట్టి ముందుగా అష్షూరియులు మారు మనసు పొందాలని దేవుడు నినివే రాజుకు ప్రజలకు మారు మనసును అనుగ్రహించాడు. ఆ రీతిగా వారిని సిద్ధపరిచి ప్రజలను అష్షూరుకు చెరకు పంపించాడు. 10 గోత్రాల వారు క్రీస్తుపురం 732లోను 721లోను చెరకు వెళ్ళి నేటికి వారు తిరిగి రాలేదు. క్రింద ఉన్నటువంటి 2 గోత్రాలు యూదా, బెన్యామీను వారిని 20 మంది రాజులు పరిపాలించారు. ఆ 20 మంది రాజులు క్రీస్తు పూర్వము 930 నుండి 586 వరకు పరిపాలించారు. 20 మందిలో 8 మంది మాత్రమే మంచివారు, 12 మంది చెడ్డవారు. అందుచేత దేవుడు అష్షూరుకు 10 గోత్రముల ఇశ్రాయేలు వారిని చెరకు పంపిన 120 ఏండ్ల వరకు అనగా క్రీస్తు పూర్వం 720 నుండి 606 వరకు యూదా వారికి అవకాశం ఇచ్చాడు. అయినా యూదా వారు కూడా విగ్రహారాధికులై చెడు జీవితాన్ని కలిగినప్పుడు నిజదేవుడని యెహోవాను పూజించకుండా విగ్రహాలను పూజిస్తున్న కారణాన క్రీస్తు పూర్వం 586లో వారిని బబులోను చెరకు పంపించు నిమిత్తమై క్రీస్తు పూర్వం 606లోనే ప్రపంచాధికారాన్ని బబులోను వారికి అప్పగించడం అనగా మూడవసారిగా ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యంగా బబులోను రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 606 నుండి 536 దాకా చూస్తున్నాము. తర్వాత బబులోను సామ్రాజ్యం అంతమైపోయి 536లో మాదీయ పారసిక సామ్రాజ్యం ప్రారంభించబడి 330 దాకా పరిపాలించారు. బబులోను చెర నుండి యూదా వారు విడిపించబడాలి కాబట్టి దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని పతనం చేసి 536లో మాదీయ పారసీకులకు రాజ్యాన్ని అప్పగించాడు. మాదీయుడు దర్యావేషు ప్రపంచాధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అల్లుడైన కోరేషు పారసీకుడు. అల్లుడైన కోరేషు డామినేషన్ కలిగి పారసీకుడైన కోరేషు ముఖ్యమైన పరిపాలకుడిగా ఉండగా దేవుడు కోరేషుకు మంచి మనసు అనుగ్రహించి కోరేషు కాలంలో ప్రపంచ అధికారము కలిగినటువంటి కోరేషు రాజు కాలంలోనే మంచి మనసు అనుగ్రహించి యూదులను బబులోన్లో నుండి విడిపించి చెర నుంచి యెరూషలేముకు వెళ్ళి మందిరాన్ని కట్టమన్నాడు. మాదీయ పార్శీకుల రాజ్యము కాలములోనే
మందిరము 535 నుండి 515 వరకు, అనగా 21 సంవత్సరాల్లో, మధ్యలో 15 సంవత్సరాలు పని అయిపోయింది, 21 సంవత్సరాలు మందిరం నిర్మించబడట మనం చూస్తున్నాం. ఇది 4వ ప్రపంచ సామ్రాజ్యం. 5వదిగా గ్రీకులకు దేవుడు ప్రపంచాన్ని పరిపాలించే అధికారం అనుగ్రహించాడు. అది క్రీస్తు పూర్వం 330 నుండి క్రీస్తు పూర్వం 30 దాకా కొనసాగింది. తర్వాత గ్రీకుల నుండి రోమియోలకు ప్రపంచాన్ని పరిపాలించే అధికారాన్ని అనుగ్రహించుట 6వదిగా మనం చూస్తున్నాము. క్రీస్తు పూర్వం 30 నుండి 456 వరకు రోమేలు ప్రపంచాన్ని, క్రీస్తు శకము 456 వరకు రోమేలు ప్రపంచాన్ని పరిపాలించారు. తర్వాత క్రీస్తు శకం 486 నుండి మతపరమైన రోమా ప్రపంచాన్ని ఇప్పుడు పరిపాలించడం ప్రపంచమును పరిపాలించే 7వ సామ్రాజ్యంగా మనము చూడగలుగుతున్నాం. ఎజ్రా గ్రంథ ధ్యానానికి 4వ సామ్రాజ్యమైనటువంటి మాదీయ పార్సిక్ సామ్రాజ్యం ప్రాముఖ్యం కనుక ఈ విషయాలు కూడా మనం ముందుగా నేర్చుకుంటా ఉన్నాము. దేవుడు వీటన్నిటిని అర్థం చేసుకునే కృపను అనుగ్రహించును గాక.